అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఖురాన్ వాస్తవ సందేశం అనే పేరుతో నేను తీస్తున్న దర్సె ఖురాన్ పాఠానికి ఆహ్వానం పలుకుతున్నాను. ఇది రెండవ దర్సె ఖురాన్. ఇందులో నేను ఎంచుకున్న ఖురాన్ వాక్యం 91వ అధ్యాయం 9-10 వాక్యాలు. ముందుగా అరబీ భాగాన్ని చదువుతున్నాను. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖద్ అఫలహ మన్ జక్కాహా వ ఖద్ ఖాబ మన్ దస్సాహా. సదఖల్లాహుల్ అజీం. తెలుగు అనువాదం: తన మనస్సును పరిశుద్ధపరచుకున్న వాడు సాఫల్యం పొందాడు, అలాగే తన మనస్సుని అణచిపెట్టిన వాడు నష్టపోయాడు. ఈ ఖురాన్ వాక్యాల అవతరణ మక్కాలో జరిగింది. ఈ రెండు వాక్యాలను జాగ్రత్తగా అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవితం గడిపే వారి కోసం అల్లాహ్ మహత్తర బహుమానాన్ని ఇక్కడే అనగా ఈ ఇహలోకంలోనే ప్రకటించేస్తున్నాడు. మొదటి వాక్యంలో అల్లాహ్ ఏమంటున్నాడంటే, ఖద్ అంటే నిస్సందేహంగా, అఫలహ విజయం సాధించేశాడు అని అంటున్నాడు. సాధిస్తాడు అని ఫ్యూచర్లో అవ్వబోతుంది అని కాకుండా సాధించేశాడు అంటున్నాడు. అది కూడా ఇహ పరాలోకాల్లో రెండు చోట్ల విజయం సాధించేశాడు అంటున్నాడు. ఇహలోక విజయం అంటే మనశ్శాంతితో కూడిన గౌరవ మర్యాదల జీవితం. పరలోక విజయానికి దక్కేది భోగ భాగ్యాలతో కూడిన స్వర్గపు శాశ్వత జీవితం. అల్లాహ్ తరపున ఈ ఇహలోకంలోనే అంతటి మహత్తర బహుమానాన్ని పొందిన ఆ వ్యక్తి కలిగి ఉన్న ప్రత్యేకత ఏమిటి అని పరిశీలించినట్లయితే, దేవుని పట్ల అతనుకున్న అపార విశ్వాసమా లేక అతని ఆరాధనలా అంటే అవేమి కాదు అంటుంది ఖురాన్. మరి ఏమై ఉంటుంది అని ప్రశ్నిస్తే అల్లాహ్ అతనిని మన్ జక్కాహా అని పరిచయం చేస్తున్నాడు. అర్థం: తన హృదయాన్ని పరిశుద్ధపరచుకున్న వాడు, అందుకే అతను ధన్యుడయ్యాడు అంటున్నాడు అల్లాహ్. దేవుడి తరపున అంత అత్యుత్తమమైన బహుమానం పొందడానికి కారణమైన ప్రక్రియ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవటం అంటే ఏమిటి అనే ప్రశ్న మీ మదిలో రావచ్చు. దానికి నేను చిన్న ఉదాహరణ ద్వారా సులువుగా అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒక పంట పొలం ఉందనుకోండి. అందులో పంటను వేసినప్పుడు మనకు కావలసిన మొక్కలతో పాటు ఇతర అనేక కలుపు మొక్కలు మరియు చీడ పట్టినవి కూడా ఏపుగా పెరుగుతుండటం మనం చూస్తూ ఉంటాం. అలా పెరిగిన ఆ మొక్కలను మనం ఏం చేస్తాం? ఎప్పటికప్పుడు తక్షణమే వాటిని తీసి పడేసి పంట పాడవకుండా కాపాడుకుంటూ ఉంటాం. అవునా కదా? అలానే మన మనస్సుని పంటలు పండే సాగు భూమి అనుకోండి. అందులో మంచి ఆలోచనలతో పాటు చెడ్డ ఆలోచనలు కూడా తరచూ వస్తూ ఉంటాయి. కలుపు మొక్కలను, చీడ మొక్కలను ఎప్పటికప్పుడు ఎలా తీసి పాడేసి పంటను కాపాడుకున్నామో అలా మన మనస్సులో మెలిగే ప్రతికూల ఆలోచనలను ఎప్పటికప్పుడు అణచివేస్తూ మన మనస్సును పరిశుద్ధంగా ఉంచుకుంటూ ఉండాలి. ఇలా ఈ కర్తవ్యాన్ని నిరంతరం క్రమం తప్పకుండా నిర్వర్తించే వాడినే అల్లాహ్ ఇహపరాలలో విజయం సాధించేశాడు అంటున్నాడు. అయితే దురదృష్టకరం ఏమిటంటే, ఈ రోజున ముస్లిం సమాజంలో అత్యధికులు బాహ్యంగా పరిశుద్ధులుగా కనబడుతున్న అంతర్గతంగా మాత్రం పగ, ప్రతీకారాలు, అసూయ, ఈర్ష, అహంకారం, కపటం, హేళన, కుళ్ళు, కుతంత్రాలు, కామవాంఛలు, ఇతరుల తప్పులను ఎత్తి చూపే వంటి రుగ్మతలు మనస్సులో ఏర్పరచుకుని జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారిని అల్లాహ్ ఆ తర్వాతి వాక్యంలో చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే, వఖద్ ఖాబ మన్ దస్సాహా. వఖద్ అంటే నిశ్చయంగా, ఖచ్చితంగా, నిస్సందేహంగా. ఖాబా పరాజితుడైపోయాడు. ఎవడు వాడు అంటే మన్ దస్సాహా, తన మనస్సుని అణచిపెట్టినవాడు అని అల్లాహ్ తెలియపరుస్తున్నాడు. ఇహ పరలోకంలో రెండు చోట్ల పరాజితుడైపోయాడు అని అంటున్నాడు. వాస్తవానికి అల్లాహ్ పట్ల మన విశ్వాసం, మనం చేసే నమాజులు, ఉపవాసాలు, ఖర్చు పెట్టే జకాత్, హజ్, ఉమ్రా యాత్రలు, ఇంకా తదితర ఆరాధనలు ఏవైతే ఉన్నాయో అవి మన ఆఖిరత్ కొరకు చాలా అవసరం. అయితే అవి మనకి పరలోక స్వర్గపు జీవితం కొరకు ఉపయోగపడాలంటే మనం మన ఆంతర్యాన్ని అనగా మనస్సుని పరిశుద్ధపరచుకుని జీవించవలసి ఉంటుంది. లేకపోతే అవన్నీ
బూడిదలో వేసిన పన్నీరులా వృధా అయిపోతాయని ఈ ఖురాన్ వాక్యం మనకి హెచ్చరిస్తుంది. మనం మన బాహ్యాన్ని వజూ ద్వారా, స్నానం ద్వారా ఏ విధంగా పరిశుద్ధంగా ఉంచుకుంటామో అలాగే మన మనస్సుని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఏవైతే మానసిక రుగ్మతలను నేను పేర్కొన్నానో వాటిని మన మనస్సుకి దరిదాపున చేరనివ్వకూడదు. వాటిని తొలగించుకుని మనస్సుని పరిశుద్ధపరచుకుని జీవించే వారి కొరకు మాత్రమే అల్లాహ్ ఖద్ అఫ్లహా అనే ప్రకటన చేస్తున్నాడు. అర్థం ఏమిటో తెలుసుగా, అతను ఇహపరాల్లో విజయం సాధించి వేశాడు అనే ప్రకటన. మరి అలాంటి మహత్తర భాగ్యాన్ని పొందటానికి నిరంతరం మనం కృషి చేయాలని, ఆ శక్తిని అల్లాహ్ మనకి ప్రసాదించాలని ప్రార్థిస్తూ నా దర్సే ఖురాన్ పాఠాన్ని ముగిస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావానా వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జై హింద్.